గిట్టదంటే గిట్టదో, ప్రాంతాలంటే పడదో. తెలుగైనా తమిళైనా కాలేజీ బయటే. ఒక్కసారి క్యాంపస్ లో అడుగు పెడితే అందరూ ఒకేలా ఉండాలా, ఆయనకి నచ్చినట్టు నడుచుకోవాలా. కాలేజీలో ఎవ్వరు చదవాలన్నా హాస్టల్లో ఉండాల్సిందే, కలిసి ఉండాల్సిందే. వాడు తేడాగడే చూసుకో ముందు. రేఖ, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. 1 వీక్ సస్పెండ్ చేయి. సార్ మేము వైఫై ఇచ్చుకున్నావా? అదంతా నాకు తెలియదు. నీ చేత్తో వాడి చేతిని కొట్టావు అంటే మీ ఇద్దరు కొట్టుకున్నారు. గెట్ అవుట్ ఆఫ్ మై కాంపౌండ్. కమ్ ఆన్ రేఖ. బా నేను రాత్రి టీవీలో భాష సినిమా చూశాను రా. ఎంత చేసినా తెలుగులో చేసినంత తీస్తా ఆయన తమిళ్లో చేయలేకపోయి. ఏదన్నా రజనీకాంత్ గారికి తెలుగు అంటే కొద్దిగా మా అమ్మగారు ఎక్కువ. నీ మాటలు ఏంటంటే రజనీకాంత్ కూడా రీజనల్ ఫీలింగ్ వచ్చుద్రా. రేఖ, వీళ్ళని 1 వీక్ కాదు 1 మంత్ ఈ రేడియస్ లో కనిపించకుండా డీబార్చి. ఇలాంటి హైదరాబాద్ లో ఉంటే దుప్పటేసి కొట్టేవాని. నీలాంటి వాళ్ళ కోసమే ఆయన అర్ధరాత్రి కూడా తలుపులు తెరిచే పడుకుంటాడు. బెటాలియన్ ఫోర్స్ సామ్రాజ్య దుష్మన్, ఏక్ గోలీ ఏక్ దుష్మన్, ఫైర్! అంటే మా కాలేజీలో గొడవలు జరగవా? ఏంది సామే, నువ్వు కాలేజీలో చదువుకోవడానికి వచ్చినావా లేక గొడవలు పెట్టుకుని గొడ్డలు చించుకునేదానికి వచ్చినావా? చెప్పు భయ్యా. ఈనేటట్లేవు నువ్వా. ఆ నల్ల సీనిగడ్ సెట్ లో నెలకోసారి జరుగుతాయిలే. నల్ల సీనా? ఆడేవాడు? ఈ కాలేజీ క్యాంటీన్ ఓనర్. అన్అఫీషియల్ గా కాలేజీ వెనకాల ఉన్న షెడ్ లో డబ్బులు తీసుకుని తెలుగు తమిళ బ్యాచ్లకు ఫైట్లు పెడతా ఉంటాడు. గెలిచినోడు నెలంతా కింగ్లా బతుకుతాడు, ఓడిపోయినోడు వాళ్ళ ముందు తల దించుకుని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు పోసుకోండి రా. ఈరోజు ఫస్ట్ తారీఖు కదా స్వామి, ఈ పూట ఫైట్ ఉంటది. అయితే అక్కడికే పోనీ భయ్యా. అనుకున్నా. యో సోమే, నువ్వు ఎట్టా కాలేజీని కెలికేసేలా ఉండాలి గానీ, ఇద్దో నా కార్డు, ఏదైనా అవసరం పడితే ఫోన్ చేయి. ఒరే పొలకేసే, వా ఇడ్లీలు తిన్నావు, బకెట్ సాంబార్ తాగినావు, జల్లికట్లో ఆమోతు మేపినట్టు మేపే కదరా. 2 దెబ్బల కింద పడిపోతే ఎట్రా? జల్లి కొట్టు, మన పొలం నిలబెట్టు. ఆ లేస్ కొట్టడం మనం లుంగిలు కట్టడం జరిగే పని కాదు గానే, ఈయన కూడా తెలుగుళ్ళు ముందు తలదించుకుని బతికేద్దాం. రే, ఆ లుంగిలు తీసి లోపల పెట్టండి. ఈసారి కొంచెం ఫ్రెష్ గా ఉన్న పంపించండి అమ్మా. జెంట్స్ అయితే బెటర్ అమ్మా. కావాలి పప్పా కూల్ డ్రింక్? గేమ్ లో పార్టిసిపేషన్ కావాలి. 500 అవుద్ది. కూర్చోండి కూర్చోండి, సత్య తరపున పార్టిసిపెంట్ వచ్చాడు.
ఇది ఎవడో నాకంటే తెలగొన్నాడు. ఒక 2 ఎక్స్ట్రా పీక్. ఓ ఓ ఓ ఓ భలే ఉన్నారు చూడ్డానికి అందరా. ఈ పిచ్ లో ఆడ్డ ఇదే ఫస్ట్ టైం భయ్యా. నేను కొడతానే కాన్ఫిడెన్స్ లేదు కానీ కనీసం 4 దెబ్బలు తినేసి వెళ్ళిపోతా. వాడు కొడితే ఎంజాయ్ చేస్తావా, నేను కొట్టిన ఎంజాయ్ చేస్తావా? దీనికి ఎవడు కొట్టినా హ్యాపీయే. రే బచ్చా, అక్కడ ఎవడో కొడుతున్నాడు రా. అందుకే కదరా ఏడుకొచ్చేసిన. ఒరే కొట్టేది వాళ్ళోండిరా. ఏం మాడుతాండావురా? ఒరే నువ్వు ఇటు లేట్ చేసి వాడు వెళ్ళిపోతాడు రా. వాడు ఎవడేంటాడు పిచ్చ పొలక. ఓ లోన్ అట్ట కొట్టాడంటే వాడు ఖచ్చితంగా మాట్లాడాడు కదరా. అదేంటాడు? ఎనిమిది 9 10 11. యో ఎవరు నువ్వా? యో సార్ నిన్నే. ఎవరు నువ్వా? న్యూ జాయినింగ్ రా. ఓహో అట్టనా? అయితే నువ్వు ఉండాల్సింది ఈడ కాదు, ప్రిన్సిపాల్ ముందు. సిటీ నుంచి వచ్చావు, అక్కడ అందరూ బాగానే చదువుతారు కదా, మరి అక్కడ వదిలేసి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? నా ప్రాబ్లం కూడా అదే సార్. అక్కడ అందరూ బాగా చదువుతారు, నాకు అక్కడ ఎవరు తోడలేరు సార్. అది ఇక్కడైతే వీళ్ళు చదవరు, నేను చదవను. కలిసిమెలిసి బతికేస్తాను సార్. నువ్వు వెళ్ళి హాస్టల్లో జాయిన్ అవ్వు. ఓకే సార్. వీడిని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టు. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను సార్. బ్రో ఇదే మన హాస్టల్. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళనే మన ప్రిన్సిపల్ అంటూ ఉంటాడు. అతను మటుకు ఏడే ఉండిపోయాడు. ఏంద్రా మీ రూమ్ లో ఉండేదే? తిన్నాక తప్ప దేనికి పనికిరారో. బ్రో వాడ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు ఏడ ఉండాలా? నా రూమ్ లో ఉండాలి. అదా అమ్మాయిల్ని ఆకర్షించాలి. ఉదయం లేచి స్నానం చేయాలి రోజునా. అవ్వా ఈడు కింద ఉండాలా, నువ్వు పైన ఉండాలా. ఎవడైనా మనల్ని టచ్ చేయాలంటే భయపడాలా. ఆ పిల్లాడెవడో తెలుసుకున్నావప్పా. మన కాలేజీ కొత్తగా వచ్చిండట. తెలియకటు పక్కకు పోయినా తెలివిగా తప్పించుకున్నాడని ఆటో బోసుగడి చెప్పిండు. సరే పోండే. పంటేం వేయమంటారయ్యా? బుడే వేసినారో మొక్కజొన్నయ్యా. వాళ్ళకి మనం ఎక్కడ తగ్గకూడదు. మొక్కజొన్న వేసేయండి. అంతమందిని పరిగెత్తించినాడంటే హోడి మీద ఒక్కన్నేయాల్సిందే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఐ విల్ స్టడీ సార్. గుడ్ బాయ్. ఏంటి బ్రో ఈ హాస్టల్ ఎంత సైలెంట్ గా ఉంది? ఎవడేం కొట్టుకోడా? రూముల్లో బాత్రూంలో తప్ప మిగతా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిట్ చేసి ఉండలా. అందుకే మేమంతా నెల రోజులకోసారి ఆ షెడ్ లో పడి కొట్టు సచ్చేది. ఇంకో నెల వెయిట్ చేయాలా? మా బాబు నన్ను ఇలా బుక్ చేసినందుకు.
వాడు మనోడా కదా కనుక్కో. బ్రో నీ ఫేవరెట్ హీరో ఎవరైంది? రజనీకాంత్ బ్రో. రోబోట్ 10 times చూసా. ఆడి ఫేవరెట్ హీరో రజనీకాంత్ అని చెప్పట్లే ముట్టాల్. ఇంకేంది డౌట్? మచ్చి వాడు తెలుగు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు. మచ్చి అది అడుగు అడుగు. ఏంద్రా ఈ డౌట్? అడుగు బ్రో. నువ్వు తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుండావా? నాకు 4 languages వచ్చు బ్రో. ఇట్రారా. ఓడికి 4 లాంగ్వేజ్లు వచ్చారా? చంపుతున్నావు. ఏదో తంతుందే. అది కాదు మచ్చి, అది కాదు కానీ ఎంత అందంగా అన్నావా? మీరు ఆంధ్రనా? ఏంటనే మీ గోళ? నాది ఆంధ్ర కాదు. అయితే ఇక్కడ ఉండకూడదా? నువ్వంటరా సామే. ఇన్నాళ్ళు ఫైటింగ్ లో ఓడిపోతూ వాళ్ళ ముందు తలదించుకు బతికాము. వాళ్ళెదురొస్తే తప్పుకున్నామో, తిడితే పడ్డాము. అంతెందుకు, ఈ కాలేజీలో అమ్మాయిలకి కాళ్ళుండాయని తెలుసు గాని ముఖం ఉందని మాకేడ తెలుసు? మళ్ళీ ఇన్నాళ్లకు నీ వల్ల మాకు తలెత్తుకునే అవకాశం వచ్చింది. ఏంగా రేపటి నుంచే మొదలైందిరా. బ్రో ఇప్పుడే వస్తాను. రేయ్, మనం కాలేజీలో కాలు రగరేసి కలర్స్ ను చూసి చాలా రోజులైంది. తెలుగు తమిళ అని తేడాలే. అది అమ్మాయి అయితే చాలు. ఎటా మచ్చా నీకు జూనియర్స్ నాకు సీనియర్స్. ఓకే. ఏ రోజీ, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా? కాలేజ్ లో ఇంతమంది ఉంటే నాతోనే ఎందుకు ఫ్రెండ్షిప్? బాగుండవు. నాతో ఎందుకు చేస్తారు చెప్పు? సచ్చినోడా. ప్రిన్సిపల్ లేడుగా? యు ఆర్ సో హాట్ బేబీ. 102 ఫీవర్ ఎదవా. హాట్ గా లేకుండా ఎలా ఉంటా? సుజీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందావా? రే నువ్వు 3rd year, నేను 4th year రా. పోనీ నెక్స్ట్ ఇయర్ చేసుకో. అప్పుడు నేను కూడా 4th year కదా. ఏమైందిరా? సుజీ చప్పట్లు కొట్టిందిరా. అయితే పొరపాటున మొహం మధ్యలోకి వెళ్ళిపోయింది. అవును కదా. హాయ్, దిస్ ఈస్ పర్సంటేజ్ ఎంత? పర్సన్. బ్యాక్లాగ్స్ ఎన్ని? నిన్నే బ్యాక్లాగ్స్ ఎన్ని? 3. నీ నోరు అబద్ధం చెప్పినా నీ చెయ్యి నిజం చెప్తుంది. ఏ క్లాస్? 3rd year CSE. ఓహో, నా క్లాసే. సిలబస్ ఎక్కడి వరకు అయిందో తెలుసా? ల్యాబ్స్ ఎక్కడి వరకు అయ్యాయో తెలుసా? అసలు ఇప్పుడు ఏ క్లాసో తెలుసా? కనీసం క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసా? మరేం తెలుసు? అమ్మాయికి హాయ్ చెప్పడమా? క్లాస్కెళ్ళు. ఇదేనా? పో. ఏమైంది?